నేను సంతోషం అవార్డ్స్ ఈవెంట్లు మొదటి నుంచి నేనే చేసేదాన్ని. చిన్న చిన్న యాక్టర్లు కూడా 10 మందిని వేసుకొచ్చి హడావిడి చేస్తున్న క్రమంలో బాలకృష్ణ గారు మాత్రం కాస్త ఆలస్యం అవుతుందని చెబితే ప్రశాంతంగా కూర్చునేవారు. భేషజాలకు పోయేవారు కాదు. నాకు ఏదైనా మంచి కనిపిస్తే అప్రిషియేట్ చేస్తాను. బాలయ్య బాబు గారి గురించి నేను కొన్ని విషయాలు మాటల్లో చెప్పలేను. ఇటీవల నా బిడ్డల్ని నేను పరిచయం చేస్తే ఎంతో పెద్దవాళ్ళు అయిపోయారా, నా కోడలు రండిరా ఫోటోలు దిగుదాం అంటూ వారిని హక్కుని చేర్చుకుని మోకాల మీద కూర్చుని ఫోటోలు పోజులు ఇచ్చారు. అంత ప్రేమ నా కుటుంబం నుంచి కూడా నాకు దొరకలేదు. అంత అద్భుతంగా ఎటువంటి కల్మషం లేని అంత గొప్ప వ్యక్తి అలాంటి ప్రేమ కురిపిస్తుంటే ఎక్కడ పెట్టుకుంటాం, గుండెల నిండా నింపుకుంటాం కదా. అందుకే నాకు బాలయ్య బాబు గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన అంత ప్రేమ మా మీద కురిపించారు. కాబట్టి నాకు సినిమా ఈవెంట్లు రానప్పుడు కూడా బాలకృష్ణ గారు నా పేరు ఎవరైనా సజెస్ట్ చేస్తే నన్ను పెట్టమనేవారు. వేరే హీరోలు పెద్దగా పట్టించుకునేవారు కాదు. నేను ఎలాంటి వర్క్ లేకుండా డంపులో ఉన్నట్టు ఫీల్ అవుతున్నప్పుడు కూడా బాలయ్య బాబు గారు ప్రోక్ష నుంచి నాకు ఒక లిఫ్ట్ లాగా వచ్చేది. ఇప్పుడు నాకు బాలయ్య ఒక సొంత బ్రదర్ లా అయిపోయారు. నా బిడ్డలకైతే ఆయన మావయ్య మావయ్య అంటూ ఆ లోకలోనే ఉంటారు. దానివల్ల కాంపౌండ్స్ ఉంటాయని, ఇలా కాంపౌండ్ కాటన్ కట్టేస్తారని ఈ మధ్య నాకు తెలిసింది అని ఆమె అన్నారు. కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.